హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఈరోజు నేను టిఫిన్ వచ్చేసరికి పూరి ఆలు కర్రీ చేస్తానండి. అయితే ఖచ్చితంగా నేను వారంలో ఒక్కసారైనా పూరి చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చెప్పి దాంట్లోకి ఆలు కర్రీ అయితే చేస్తున్నానండి. ఆలు కర్రీ నేను ఎప్పుడు కూడా ఒకేలా చేయనండి. ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తూ ఉంటాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనైతే మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా అలానే పొడులేమి వేయకుండా నేను చేశానండి. అయితే ఈ వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి చేస్తున్నానండి. ఎందుకంటే ఒకేలా చేస్తే తినరు కదండి, కొంచెం డిఫరెంట్గా చేస్తేనే పిల్లలు తింటూ ఉంటారు. అయితే ఇంకా ఆలూలను అయితే ముందు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఆల్రెడీ పూరీ పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అయితే ఈసారి నేను పూరీల్ని కొంచెం దాంట్లో వామైతే యాడ్ చేశానండి. వాము, నెయ్యి కలిపి వేసానండి. డైజెషన్కి కూడా బాగుంటుంది కదా పిల్లలకి అని చెప్పి లైట్గా వేసాను. అలానే నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసి పిండిని కలిపానండి. మనకి పూరీలు బాగా రావాలంటే మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి. నేను ఇవి ఒత్తి చేయడం అనేది చేయనండి. ఎందుకంటే నా దగ్గర ఇలా చెక్కలు ఒత్తేది ప్రెషర్ ఉందండి. దీంతోనే నేను ఎప్పుడు పూరీలు చేస్తూ ఉంటాను. ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తాయి, పొంగుతాయి కూడానండి. ఆయిల్ కూడా పీల్చవు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా చేస్తూ ఉంటానండి. అలానే ఇదిగోండి ఇలా ఒత్తి అయితే పెట్టేసుకుంటాను. ఎవరికి కావాలంటే వాళ్ళకి వేడిగా అప్పటికప్పుడు వేసి ఇస్తూ ఉంటానండి. అలానే ఈరోజు ఒక మంచి మాట గురించి మాట్లాడుకుందామండి మనం. ఎవరు చూడటం లేదని చెప్పేసి ఎప్పుడు కూడా తప్పు చేయకూడదండి. అలానే అందరూ చూసేటట్టు తప్పు చేయకూడదండి. ఈ రెండు జీవితంలో చాలా ప్రమాదం అండి. ఎందుకంటారా? చెప్తాను చూడండి. దీని గురించి కొంచెం సేపు మనం మాట్లాడుకుందాము. అందరూ అంటే మనం చాటుగా ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి నాలుగు గోడల మధ్య మనం కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారండి. అలా తప్పులు చేయకూడదండి. మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, ఇంట్లో బయట కూడాను. ఒకళ్ళు చూస్తున్నారని ఒకలాగా, వాళ్ళు ఉంటున్నారని ఒకలాగా మాట్లాడడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకలా మాట్లాడడం, ఇలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి అలా ఇలా చెప్పుకోవడం, వాళ్ళు ఉన్నారని మన ప్రవర్తన ఒకలా ఉండడం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకలా ప్రవర్తన ఉండడం అనేది ఉండకూడదండి. ఎప్పుడూ ఒకేలా ఉండాలండి. ఎవ్వరూ చూడట్లేదు కదా అని చెప్పేసి నువ్వు తప్పులు చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారండి జీవితంలో. అలానే అందరూ చూసేటట్టు అప్పు మటికి చేయకూడదండి. ఎందుకంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అందరూ చెప్పుకుంటూ అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి. అలానే ఇంక నేను పూరీలను అయితే చేసేసానండి. అదిగోండి అలా ఒత్తుకొని ఇంక నూనె బాగా కాగిన తర్వాత పూరీలను అయితే అలా వేసుకుంటానండి. చాలా బాగా వస్తాయి. మనకి ఎక్కువ కష్టం కూడా అనిపించదండి, పెద్ద ప్రాసెస్ కూడా అనిపించదు. మనం పిండి కలుపుకోవడము ఇంకా అలాంటి ప్రెస్ చేసుకునేది ఉంటే మన దగ్గర చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఎప్పుడు వీక్లో ఖచ్చితంగా ఒక్కసారైనా చేస్తూ ఉంటాను. అది కూడా ఆయిల్ పీల్చకుండా పిల్లలకి మరీ ఎక్కువగా కాకుండా లిమిటెడ్గానే పెడతానండి. ఒక 2 పూరీలు అలా తింటారు. ఇంకెవరికి కావాలంటే వాళ్ళకి వేడివేడిగా చేసేసి ఇస్తూ ఉంటానండి. ఇంకా మిగిలిన ఒక 4, 5 పూరీలు అయితే వేసి పక్కన పెట్టేసుకున్నానండి పిల్లల కోసం. ఎవరు కావాలంటే వాళ్ళు తింటారు. ఇంక మళ్ళీ వచ్చి ఆయిల్ హీట్ చేసుకొని చేయడమేనండి. ఇంకా నెక్స్ట్ ఈ టాపిక్లోకి వెళ్ళిపోదామండి మనం. అలానే అందరూ చూస్తున్నప్పుడు అప్పు అయితే చేయొద్దండి. ఎందుకంటే మనం నలుగురు చూసేటప్పుడు అప్పు చేసామంటే ఆ నలుగురు వెళ్ళి ఇంకో నలుగురికి, ఆ నలుగురు వెళ్ళి ఇంకో 10 మందికి అలా చెప్పుకుంటూ పోతారండి. మన విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడు కూడా నలుగురు చూసేటట్టు లేదా ఒక వ్యక్తి చూసినా సరే వాళ్ళ ముందు అప్పు చేయకండి. అప్పు అనేది 4 గోడల మధ్య మీకు ఇంకో వ్యక్తికి మాత్రమే ఉండాలండి. ఆ బయట వాళ్ళకి తెలియనివ్వకూడదండి. బయట వాళ్ళకి తెలిస్తే మీ విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురైతే కనుక నాకు కామెంట్ చేయండి. అలానే వరుసగా పూరీలను అయితే చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే ఒక 5, 6 పూరీలు వేసేసి పక్కన పెడతానండి. ఎవరికి ఎన్ని కావాలో వాళ్ళు తింటారు. తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళకి నేను వేస్తూ ఉంటాను. వేడిగా తింటేనే బాగుంటాయండి. ఏ ఫుడ్ అయినా మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇంకా ఆయిల్ కూడా బాగా హీట్ అయితే పూరీలు కూడా బాగా పొంగుతాయండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. బాగా వస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. కర్రీ కోసం నేను టమాటాలు, ఉల్లిపాయలను అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి.
టమాటాలను కట్ చేస్తున్నానండి. టమాటా లేకుండా ఏ కూర చేయలేమండి. మనం ప్రతి కర్రీలో కూడా టమాటా యాడ్ చేయాల్సిందే. టమాటాలు ఉల్లిపాయలు వేస్తేనే కదండి కూర కొంచెం కలుస్తుంది. అవి వేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక నేను టమాటాలను అయితే కట్ చేసుకున్నానండి. ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, అలానే చిన్న క్యారెట్ ముక్క ఉందండి. క్యారెట్ ముక్కను కూడా యాడ్ చేశానండి దీంట్లో. అయితే ఈ ప్రాసెస్ ఎలా ఉంది, దీంట్లో ఈరోజు ఎలా చేశాను అనేది కూడా మీకు షేర్ చేస్తానండి. ఎవరైనా నా పాత వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా నా ఓల్డ్ వీడియోస్ అనేవి చూడండి. అలానే నా వీడియో చూస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు నాకు లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. అలానే క్యారెట్ని అయితే శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా క్యారెట్ కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. క్యారెట్ కూడా పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి. మీరేమంటారండి? మీరు కూడా ప్రతి ఫుడ్లో క్యారెట్ యాడ్ చేస్తూ ఉంటారండి? నేను కనుక ఖచ్చితంగా క్యారెట్ ఉంటే మటుకి దాంట్లో క్యారెట్ వేస్తూనే ఉంటాను పిల్లలకి. అలా అయినా సరే మనం తింటూ ఉంటాం కదా అని చెప్పి జ్యూసులుగా తాగొచ్చండి. జ్యూస్ చేసుకునే టైం లేనప్పుడు ఇలానే తింటూ ఉంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. అలానే నేను ఇడ్లీలు వేసేటప్పుడు, అలానే దోశలు వేసేటప్పుడు, లేదా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు అలాంటప్పుడు ఎక్కువ క్యారెట్ తురిమేసి వేస్తూ ఉంటానండి. ఖచ్చితంగా అది ఫ్రైయో కర్రీయో చేశానంటే తినరండి. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరేమంటారండి? మీ ఇంట్లో పిల్లలు కూడా అలానే తింటారా? నాకు కామెంట్ చేయండి. క్యారెట్, టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇంకా ఉల్లిపాయ ఒకటి కట్ చేస్తున్నానండి. మీరు ఎలా చేసుకుంటారనేది కర్రీ నాకు కామెంట్ చేయండి. అయితే అందరూ ఒక్కొక్కరు కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. వాళ్ళ అలవాటుని బట్టి, వాళ్ళ ఇంట్లో తినే టేస్ట్ని బట్టి అండి. అలానే ఆనియన్ కూడా ఒకటి కట్ చేసుకున్నానండి. ఇంకా రోజు మనం చేసేదే కదండి, ఏదో ఒక టిఫిన్, కర్రీ కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారండి. అలానే ఇంకేంటండి, ఇంకేమన్నా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. అలానే ప్రతిరోజు 5ంటికి అయితే నా వీడియో పోస్ట్ అవుతుందండి. ప్లీజ్ చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా మీకు చాలా థ్యాంక్స్ అండి. అలానే పచ్చిమిర్చి ఒకటైతే వేస్తున్నానండి. ఇంక నేను ఈ కర్రీలో కొంచెం కర్రీ అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి పిల్లల బాక్స్ కోసం అని చెప్పేసి. అయితే ఇది పూరీలోకి పనికొస్తుంది. అలానే మధ్యాహ్నం అన్నంలోకి బాక్స్లోకి బాబుకు పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఇంక అన్నీ కట్ చేసి అలా పెట్టుకున్నానండి. ఇంకా ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది అనుకుంటా అండి. ఇంకా అవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకున్నానండి. కొంచెం మగ్గనిస్తే సరిపోతుందండి. కొంచెం టమాటా, క్యారెట్ మగ్గితే చాలండి. ఇంకా మనం కట్ చేసుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి బాగా కలవనివ్వండి. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. అంతా బాగా వేగిన తర్వాత ఇంకా ఆలు ముక్కలు అయితే వేసానండి. ఇంకా అవి కూడా వేసి బాగా కలపనివ్వండి. అయితే అవి వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. ధనియాల పొడి వేసుకుంటే కూరలో చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే కొంచెం మనకి తేడా అర్థమవుతుంది. అంతే, ఏదన్నా కర్రీస్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి తగిలితేనే ఆ కూరకు కొంచెం టేస్ట్ వస్తుందండి. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత అండి ఒక 5-10 నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం సేపు అలా మగ్గనిచ్చానండి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఒక 5-10 నిమిషాలు అలా మగ్గిన తర్వాత కొంచెం కూరనైతే తీసానండి. బాక్స్లోకి ఉంటుంది కదా మధ్యాహ్నం పిల్లలకి పెట్టడానికి అని చెప్పి అది తీసిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి బాగా ఉడికించుకున్నానండి. మనం టిఫిన్లో కదండి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ఉంటే అంత బాగోదండి. అదిగోండి ఇలా బాగా కలుపుకోండి. అలానే ఆలుతో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఆ వెరైటీస్ ఏంటివి అనేది మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తూ ఉంటానండి. ఆలు పచ్చిమిర్చి ముద్ద కూడా చేయొచ్చండి, చాలా బాగుంటుంది. అది కూడా మెయిన్ అది భోజనాల్లో పెడతారు కదండి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఆ కాంబినేషన్ పప్పుచారు అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. మీకు ఎవరికి ఇష్టమండి ఆలు పప్పుచారు కాంబినేషను?
నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా కొంచెం కర్రీ అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. బాబుకు బాక్స్లో కలిపేసి మధ్యాహ్నం చిన్నబాబు పెట్టడానికి అని చెప్పి. తర్వాత ఇంక వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే స్టవ్ మీద అంతే ఉంచానండి. ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, టేస్టీగా మంచి స్మెల్ కూడా వస్తుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీని అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ ఉండండి. మనకు కూడా తినటానికి నోటికి కమ్మగా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారండి. అదిగోండి అలా ఒక 10 నిమిషాలు ఉంచేసానండి. 10 నిమిషాల తర్వాత అండి స్మెల్ కూడా మంచి స్మెల్ వచ్చిందండి. ఇంకా లాస్ట్లో కొంచెం గార్నిష్ కొత్తిమీర వేసాను, అంతేనండి. మీరు ఎలా చేసుకుంటారనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి, అందులో హెల్త్ టిప్ వీడియోస్, అలానే మంచిగా కొన్ని కొటేషన్స్, మంచి మాటలు చెప్తానండి వీడియో మధ్యలో. వీడియో చివరి వరకు చూస్తూ ఉంటే మీకు ఆ విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయండి. ఇంకా అలానే వాటర్ అయితే యాడ్ చేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసానండి. ఇంకా బాగా బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఆ కర్రీని అలా ఉడకనివ్వండి. అదిగో చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కర్రీని అయితే స్టవ్ మీదే ఉంచుకోవాలండి. అప్పుడే మనకి కూర టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కొన్ని కర్రీస్ కూడా నేను షార్ట్స్ పెడుతూ ఉన్నానండి. ఎవరైనా ఆ షార్ట్స్ కూడా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఆయిల్ అలా పైకి తేలేంత వరకు ఉంచితే సరిపోతుందండి. ఇంకా నెక్స్ట్ కొత్తిమీరని అయితే సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. పక్కన పాలైతే పెట్టానండి, పాలు మరుగుతూ ఉన్నాయి. ఇంకా మీరు ఎలా చేసుకుంటారనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా నా ఓల్డ్ వీడియోస్ చూడండి. అలానే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీకు ఎలాంటి విషయాలు కావాలి ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి. ప్రతిరోజు 5ంటికి అయితే సాయంత్రం నా వీడియో పోస్ట్ అవుతుందండి. దయచేసి అందరూ తప్పకుండా చూడండి. అలానే మంచి మాట గురించి చెప్పుకున్నాం కదండి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరూ చూడట్లేదు కదా అని తప్పు చేయకండి, అందరూ చూస్తున్నారు కదా అని అప్పు చేయకండి. ఈ 2 విషయాలు జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. మీరందరూ ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.